2025 అద్దె నిబంధనలు పూర్తిగా మారిపోయాయి. మీరు ఓనర్ అయినా, టెనెంట్ అయినా ఈ కొత్త నియమాలు మీపై మేరుగా ప్రభావం చూపుతాయి. తెలియకపోతే నష్టం మీది. మొదటి ముఖ్యమైన మార్పు. అద్దె ఒప్పందం తప్పనిసరిగా రెంట్ అథారిటీ వద్ద రిజిస్టర్ చేయించాలి. సాధారణంగా 60 రోజుల లోపు ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ లేకపోతే కోర్టులో మీ ఒప్పందానికి బలం తగ్గిపోతుంది. రెండో మార్పు. డిపాజిట్ పరిమితి. నివాస ప్రాపర్టీలకు డిపాజిట్ 2 నెలలు మాత్రమే. వాణిజ్య ప్రాపర్టీలకు డిపాజిట్ 6 నెలలు. ఇకపై 8 నుంచి 10 నెలల అడ్వాన్స్ డిమాండ్లు చట్టపరంగా అంగీకరించబడవు. మూడో మార్పు. ఎవిక్షన్ నిబంధనలు. ఓనర్ నీరు, కరెంట్ నిలిపివేయటం లాంటివి చేసి టెనెంట్ను బయటకు పంపలేడు. ఎవిక్షన్ కావాలంటే రెంట్ అథారిటీ ఆదేశం తప్పనిసరి. సరైన కారణం లేకుండా ఎవరినీ బయటకు పంపడం ఇక సాధ్యం కాదు. రెంట్ హైక్ పైన స్పష్టమైన నియమం ఉంది. వడ్డీ పెంపు ఒప్పందంలోని షరతుల ప్రకారమే. మరియు టెనెంట్కు కనీసం 3 నెలల ముందుగానే రాతపూర్వక నోటీస్ ఇవ్వాలి. ఇవి అన్నీ మీ హక్కులను, మీ రక్షణను బలపరచడానికి తీసుకున్న కొత్త చర్యలు. మీకు అద్దె ఒప్పందం, డిపాజిట్ లేదా ఎవిక్షన్ గురించి సందేహాలు ఉన్నాయా? కింద కామెంట్లో రెంట్ హెల్ప్ అని టైప్ చేయండి. ఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాపర్టీ కన్సల్టెంట్స్ మీకు సరైన మార్గదర్శకం అందిస్తుంది. మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాపర్టీ కన్సల్టెంట్స్, కనెక్టింగ్ స్పేసెస్, క్రియేటింగ్ ప్లేసెస్.